ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన, యథార్థమైన లీల, యథార్థమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని పాలుపంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. సాక్షాత్తు సాయి చరితామృతంలో బాబావారు యొక్క చరిత్ర గురించి అనేక మనకి కథలుగా ఉన్నాయి, తర్వాత అనేక అధ్యాయాలుగా ఉన్నాయి. ఈ యొక్క అధ్యాయాల బాబావారిని ఇష్ట దేవతామూర్తిగా ఎవరు ఏ రూపాల్లో కొలుస్తారో ఆయా రూపాల్లో దర్శనమించి వారిని ఆధ్యాత్మిక ఉన్నత స్థితిని కలిగించేటటువంటి ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి. ఆ క్రమంలో బాబావారు సాక్షాత్తు రామచంద్రుడు మూర్తిగా శ్రీరాముడి యొక్క భక్తులు రాముని ఏ విధంగా రాముడిని కొలుస్తూ ఎంత పూజ్యభావాన్ని పెంచుకుంటున్నారో ఆ రాముని యొక్క స్థానంలో బాబావారు దర్శనమిచ్చి మరింత ఆధ్యాత్మిక పురోగతిని ముందుంచే వేళలో బాబావారు ఎంతో ఆసక్తిని కనపరిచేవారు. ఇటువంటి ఎవరికి ఏ భక్తులకి శ్రీరాముడిగా దర్శనం ఇచ్చారు బాబావారు అనే విషయాన్ని కాస్త తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా ఒక డాక్టర్ గారు బాగా శ్రీరామచంద్రుడికి అంకితమైనటువంటి భక్తుడు. అనుక్షణం రామనామాన్ని, రామచంద్రుడిని ఒక పూర్ణమైనటువంటి పురుషుడిగా, ఒక గొప్ప ఆధ్యాత్మిక మూర్తిగా, ఒక భగవంతుడిగా, ఒక సత్యవాక్కు పరిపాలుడుగా, ఒక నిష్ఠాగరిష్ఠుడుగా, ఒక ధర్మ ఆయన ఈ యొక్క డాక్టర్ గారు కొలుస్తూ ఉండేవారు. రాముణ్ణి తప్ప అన్య దేవుణ్ణి, అన్య దేవతల్ని కూడా ఇతర దేవుళ్ళని కొలిచేవాడు కాడు. అంత ప్రగాఢమైన, అంత దృఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి ఈ డాక్టర్ గారికి ఒక స్నేహితుడు ఉండేవాడు. అతను సాయిబాబాకి బాగా అంకితమైనటువంటి భక్తుడు, చాలా బాబా పట్ల ప్రగాఢమైన సంపూర్ణ విశ్వాసం కలిగినవాడు. అతను ఒకసారి ఈ డాక్టర్ గారిని తనతో పాటు షిరిడి రమ్మని, షిరిడిలో ఒక గొప్ప ఆధ్యాత్మిక పురుషుడు ఉన్నాడని, అతను ఎన్నో మహిమలు చేస్తున్నాడని, నువ్వు దర్శించుకుంటే ఎంతో మనకి ధన్యమని అతన్ని ఈ డాక్టర్ని బలవంతం చేశాడు. డాక్టరు నేను రాముని తప్ప ఎవరిని కూడా నేను కొలమను, నేను రాను అని చెప్పేసి పదే పదే మొండికేశాడు. అయినా కూడా స్నేహితుడు ప్రాధేయపడి బతిమిలాడేసరికి స్నేహితుడు మాట కాదనలేక నీ ఎంబటి వస్తాను కానీ నేను బాబాని దర్శించుకోను అని చెప్పేసి అని ఒక కండిషన్, ఒక షరతు విధించి అతనితో రావడానికి సమ్మతించాడు. సరే, వాళ్ళ స్నేహితుడు తనతో కూడా వస్తే చాలనుకున్నాడు. ఇద్దరూ కలిసి కూడా ఒక శుభముహూర్తాన షిరిడి ప్రయాణమయ్యారు. షిరిడి ప్రయాణమై షిరిడిలో ప్రవేశించారు. అక్కడ ద్వారకామాయిలో ఉన్నటువంటి బాబాని దర్శించుకోవడానికి ఇద్దరు కూడా ప్రయాణమయ్యారు. ఇద్దరు ప్రయాణమైనాక మరి ముందుగా అతని స్నేహితుడు బాబావారిని దర్శించుకున్నారు. తర్వాత డాక్టరు బాబాని దర్శించుకోవడానికి దూరంగా సంశయం ఇస్తున్నాడు. అతను ఒక ముస్లిం ఫకీర్ అని, తను దర్శించుకోవడం కుదరదని అనుకుంటున్న సమయంలో అనుకోకుండా అతని స్నేహితుడు బలవంతంగా చేసేసరికి ఈ డాక్టర్ కూడా అక్కడికి దర్శనము ఇచ్చడానికి బాబా దగ్గర వెళ్ళాడు. చూడంగానే బాబా స్థానంలో ఈ డాక్టర్కి సాక్షాత్తు రామచంద్రమూర్తిగా దర్శనమిస్తున్నాడు. శ్రీరామచంద్రమూర్తి ఏదైతే తను కొలుస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాడో ఆ మూర్తియే బాబా రూపంలో దర్శనమిస్తున్నాడు. అక్కడ బాబా కనిపించినట్ల సాక్షాత్తు రామచంద్ర ప్రభువు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి అవాక్కు ఆశ్చర్యమయ్యాడు. ఏమీ అసలుకి ఎంత తన్మయంతో ఆనంద పుష్పాలతో ఆ రాముని తదేకంగా, ప్రేమపూర్వకంగా, భక్తిపూర్వకంగా, ఎంతో పూర్ణమైనటువంటి ఆనందంతో, భక్తితో కొలుస్తూ చూస్తూ ఉన్నాడు. ఒకసారి నిర్ఘాంతపోయాడు. అప్రయత్నంగా ఆయన బాబా పాదాలకి నమస్కరించాడు. నమస్కరించినాక భగవంతుడు నీకు మేలు చేస్తాడని బాబా దీవెనలు తీసుకున్నాడు. తర్వాత వెంటనే వచ్చాడు స్నేహితుడు దర్శనం చేసుకున్నాక ఈ డాక్టర్తో అన్నాడు, నువ్వు అసలు బాబాని రానన్నావు, అటువంటిది అనుకోకుండా బాబాకి నువ్వెట్లా నమస్కరించావయ్యా అని చెప్పేసి అడిగేసరికి కాస్తంత ఇతనికి కొంచెం సిగ్గుగా అనిపించి, నేను లేదు బాబాని దర్శించుకోకూడదు అనుకున్నాను, కానీ అనుకోకుండా మరి బాబాని దర్శించుకోవాల్సి వచ్చింది, ఇక మీదట నేను ఎప్పుడూ కూడా బాబాని దర్శించుకోను అని చెప్పేసి మళ్ళీ గట్టిగా చెప్పాడు. ఈ రకంగా ఇద్దరు కూడా వాడు బర్స్ చేసేటువంటి వాడకి వెళ్ళారు. వాడికి వెళ్ళినాక ఒక 2 రోజుల తర్వాత ఒక స్నేహితుడు వచ్చాడు. ఈ డాక్టర్కి అత్యంత ఇష్టమైన ప్రాణ స్నేహితుడు, ముఖ్యమైన స్నేహితుడు వచ్చి తనతో బాబా దర్శనం చేసుకుంటున్నానని తనతో కూడా రమ్మని చెప్పేసి మసీదుకి రమ్మన్నాడు. లేదు నేను ఒకసారి వెళ్ళాను, నేను ఎట్టి పరిస్థితుల్లో రాదు అని చెప్పి అన్నాడు. కాదు, స్నేహితుడు బలవంతం మీద, ప్రాణ స్నేహితుడు అవ్వడం వల్ల ఇతన్ని మళ్ళీ తీసుకొని వచ్చేసరికి అక్కడ వాడలో నుంచి అక్కడికి మసీదులో వచ్చేసరికి ఈ యొక్క స్నేహితుడు దర్శించుకున్నాడు. తర్వాత నువ్వు కూడా దర్శించుకోమంటే అప్పుడు బాబావారు అంటున్నాడు,
ఏమని మామూలుగా నేనేమన్నా రామచంద్రమూర్తినా, నేనేమన్నా శ్రీరాముడినా దర్శించుకోవడానికి, ఆయన దర్శించుకోవాలంటే ఇంకొక అతను ఉన్నాళ్లే, ఆయన ఇష్టమైనటువంటి దేవుని దర్శించుకోవచ్చు అనే మాటలు అనేసరికి ఒక్కసారిగా ఈ డాక్టర్ నిర్ఘాంతరపోయి తన మనసులో ఉన్నట్టు భావాన్ని బాబా వారు పసిగట్టారు. ఈయన సాక్షాత్తు రామచంద్ర ప్రభు అని చెప్పేసి అనుకోకుండా మళ్ళీ బాబా పాదాల మీద పడి రామచంద్రమూర్తిగా ఆయన భావించి దర్శనం చేసుకున్నాడు. ఈసారి కూడా తన 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 ప్రమేయం లేకుండా అసక్తుడినై ఆధ్యాత్మిక మార్గంలో సాక్షాత్తు బాబావారిని శ్రీరామచంద్రుడిగా భావించి పూర్ణమైనటువంటి మనసుతో బాబావారిని దర్శించుకున్నాడు. అప్పటి నుంచి బాబావారిని తరచూ కూడా శ్రీరాముడే బాబావారిగా భావించి అనేక పర్యాయాలు షిరిడి రావడం, బాబావారిని రామచంద్రమూర్తిగా కొలవడం ఈ డాక్టర్ చేసుకున్నాడు. తన ఇంట్లో కూడా తన ఇష్టరూపమైనటువంటి రామచంద్రమూర్తి బాబాగా భావించి పూజ చేసుకుంటూ ప్రారంభించాడు. ఈ రకంగా ఈ యొక్క డాక్టరు రామచంద్రుడు భక్తుడైనప్పటికీ కూడా బాబా ఆ రూపంలో దర్శనమిచ్చి తనకి రామచంద్రుడికి భేదం లేదని ప్రత్యక్ష దర్శనం ద్వారా నిరూపించాడు. అదేవిధంగా రామచంద్రమూర్తి దర్శనం మరొక మద్రాసు సమాజంలో వాళ్ళు ఒక నాటకాలు ఆడేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు నాటకాలు ఆడుతూ అనేక ప్రాంతాల్లో కూడా ప్రదర్శన చేస్తూ వచ్చేవారు. ఒకసారి ఎవరో షిరిడీలో బాబావారు నాటక ప్రదర్శనలకి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు కానుకలుగా ఇస్తున్నారనే విషయం తెలిసి కొన్ని షిరిడీ మీదుగా వేరే ప్రాంతంలో ఆ నాటక ప్రదర్శనలో ఆ మద్రాసు సమాజం వారు ప్రదర్శించవలసి ఉండగా షిరిడీకు కూడా వెళ్తే బాబావారు మనకి బాగా డబ్బులు ఇస్తాయన్నటువంటి ఆశతో వారు షిరిడీ గ్రామాన్ని ప్రవేశించారు. షిరిడీ గ్రామంలో ప్రవేశించి ఆ మద్రాసు నాటక సమాజం మహిళ వాళ్ళు ఆ బృందము బాబాని దర్శించడానికి వచ్చారు. అయితే ఆ మద్రాసు నాటక సమాజం వారి యొక్క ప్రధాన ఇల్లాలు రామచంద్రమూర్తి యొక్క అంకిత భక్తురాలు. ఒకసారి బాబా దర్శనానికి వాళ్ళిద్దరూ వచ్చి తమ నాటక సమాజం అని పరిచయం చేసుకుంటూ బాబాని దర్శించుకుందాం అనే క్రమంలో బాబా స్థానంలో సాక్షాత్తు రామచంద్రమూర్తి ఆ ఇల్లాలకి రామచంద్రమూర్తికి దర్శనమిచ్చాడు. ప్రత్యక్షంగా కళ్ళగా కట్టినట్టుగా సజీవంగా రామచంద్రమూర్తి ఏ విధంగా ఉంటాడో అంత దేదీప్యమానంగా వెలుగుతూ ఆధ్యాత్మికమైనటువంటి మూర్తిగా ఆవిడికి ప్రత్యక్ష దర్శనం బాబా ఆ రూపంలో దర్శనమిస్తున్నాడు. ఒకసారికి రామచంద్ర అని చెప్పేసి పెద్దగా అరిసి బాబా పాదాల మీద పడి పరిపూర్ణమైనటువంటి ఆనందం మనస్సుతో బాబాని ఒక అంకితమైనటువంటి పూజ్యభావంతో చేసింది. ఆవిడ దీవించాడు. భర్తకి తన డబ్బుల కోసం నాటక సమాజం కోసం వచ్చాడు కాబట్టి డబ్బులు ఆశించి బాబా తమకు ఎక్కువ దక్షిణ ఇస్తే బాగుండనే ఆ భావంతో వచ్చాడు కాబట్టి ఆయన పూర్తిగా నమ్మలేదు. తర్వాత బయటకు వచ్చినాక ఏమండి సాక్షాత్తు బాబావారు ఎవరనుకున్నారు, రామచంద్రమూర్తి అండి, రాముడే ఆయన, నాకు రాముడిగా ప్రత్యక్ష దర్శనమిచ్చాడండి అని భార్య ఆ నాటక సమాజం ఆయన వాళ్ళ భర్తతో అంటే, నువ్వేదో భ్రమపడుతున్నావు, పొరపడుతున్నావు, నువ్వేదో ఆలాపనగా ఉన్నావు, రాముడు ఆయన ఎందుకు అవుతాడు, రామచంద్రుడు ఎట్లా దర్శనమిస్తాడు, ఆయన దేవుడు కదా అని కొట్టిపారేశాడు. అయినా కూడా ఆమె ప్రత్యక్షంగా ఆ మద్రాసు సమాజం ఆ మహిళ బాబావారి యొక్క శ్రీరామచంద్రుడు అంకిత భక్తురాలు నిజంగానే బాబావారిని దర్శనం చేసింది కాబట్టి బాబా ఆరోపంలో దర్శనమిచ్చి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తికి తనకి భేదం లేదని, తన పటానికి తన రూపానికి సారూప్యం లేదని, ఇద్దరు కూడా ఒకటేనని ఆవిడికి ఆ భావన కలిగించి ఆధ్యాత్మిక పురోగతి మరింత పెంపొందించడానికి బాబా శ్రీరామచంద్రుడిగా ప్రత్యక్ష దర్శనం చేశాడు. ఈ రకమైనటువంటి ఆయా వారు కొలిచే ఇష్టదైవాలు ఇష్టపూర్వకమైనటువంటి మూర్తులు శ్రీరామచంద్రుడిగా బాబా అనేక సందర్భాల్లో అనేక మంది భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యక్ష దర్శనం కలిగించి రామచంద్రుడికి తనకు భేదం లేదని, ఇరువురు ఒకటేనని నిరూపించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ వృత్తాంతాలను ఈరోజు తెలుసుకోవడం నిజంగా ఆ దత్తప్రభు సాయినాథుడి యొక్క అపార కృపా కటాక్ష వీక్షణాలు మీకు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ షిరిడి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నటువంటి భగవద్బంధువులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధువులకు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ సర్వేజనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.